హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి సెలవులకి మేమైతే అలా బయటికి వెళ్దామని వచ్చామండి. మా పిల్లలైతే బాగా గొడవ చేశారు, ఈ హాలిడేస్లో ఎక్కడికైనా తీసుకువెళ్ళమ్మా అని. మరి మేమైతే బాగా ఆలోచించి మాకు దగ్గరలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసామండి. మరి మేము వెళ్తున్న దారిలో మేము కృష్ణా బ్యారేజ్ అయితే చూసామండి. విజయవాడ ఫేమస్ కదా కృష్ణా బ్యారేజ్. తప్పకుండా మీ అందరికీ షేర్ చేయాలనిపించింది, నేనైతే వీడియో రికార్డ్ అయితే చేశాను. మరి మనం దగ్గర పార్కు దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నామండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా పార్కు యొక్క గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు మనం గేట్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో మనం ఈ వీడియో మొత్తంలో చూడొచ్చు. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, గాంధీ పార్క్ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మనం పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వీడియో మొత్తంలో తప్పకుండా చూద్దాం. మరి మా సిస్టర్ అయితే వెళ్ళారు టికెట్ తీసుకొస్తానికి. పార్క్ ఎంట్రన్స్లో ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బాగా చేశారండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే బాగా డెవలప్ చేసినట్టున్నారు. లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటండి. లోపల మొత్తం చూద్దాం, వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వాతావరణం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఈవినింగ్ టైంలో కదా ఇంకా బాగుందండి. మరి టికెట్స్ అయితే వచ్చేసాయి. మనం ఇంకా అసలు లేట్ చేయకుండా లోపలికైతే ఎంటర్ అయిపోదాం. మరి పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాతే మా పిల్లలు ఒక్క క్షణం కూడా మా దగ్గర లేరండి. అస్సలు వాళ్ళ అల్లరికైతే హద్దులు లేవన్నమాట. పార్కు చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకోవడం అయితే మొదలుపెట్టారు. ఇంకోండి చూస్తున్నారు కదా వీడియోలో. ఎక్కడ చూసినా వాతావరణం అయితే చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ చాలా అందంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. పార్క్ ఎంట్రన్స్లోనే మా పిల్లలైతే ట్రైన్ చూశారండి. ట్రైన్ ఎక్కుతానని చెప్పి అయితే గొడవ చేశారు. కానీ లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి నాన్న అని చెప్పి మేమైతే లోపలికి తీసుకువెళ్ళాం. ఏది చూసినా మమ్మీ ఇది కావాలి, మమ్మీ ఇది కావాలి అని మా పిల్లలైతే చాలా గొడవ చేశారు. చూస్తున్నారు కదండి, అదైతే ఎంత భయంకరంగా ఉందో. అమ్మ అదైతే చాలా హైట్ ఉంది కదా. ట్రైన్ దగ్గర చూడండి, నిజంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ప్లాట్ఫారం కూడా పెట్టేశారు ట్రైన్కి. ట్రైన్ ఎక్కినట్లయితే మొత్తం పార్కు చుట్టూ 4 రౌండ్స్ అయితే వేస్తుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్గా కూర్చొని పార్క్ మొత్తం చూడొచ్చు. వాటర్ ఫాల్స్, జైంట్ వీల్స్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఈ పార్క్లో చాలా అయితే ఉన్నాయండి. అమ్మో ఇదైతే నిజంగా ప్రాణాలు పైకైపోతాయి, అంత భయంకరంగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ చూశారు కదా, అక్కడైతే బాగా చీకటి పడ్డాక లైట్స్ కూడా పెట్టారండి. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా అనిపించింది. అది కూడా వీడియోలో నేను షేర్ చేశాను. ఇక్కడ చూడండి, అక్కడైతే డెవిల్ హౌస్ అయితే కనిపించింది. చూద్దామని అయితే వెళ్ళామండి. లోపలికి వెళ్ళే ధైర్యం అయితే మేము చేయలేదు. చూస్తున్నా కదా డెవిల్ హౌస్. లోపల నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి నాకు ఫీవర్ కూడా వచ్చిందండి. ఇంకా అప్పటి నుంచి నేను దాని వైపు అయితే చూడట్లేదు. జస్ట్ పిల్లలకి చూపిస్తాం కోసం అయితే మేము ఇక్కడికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా వీడియోలో. మరి ఇక్కడ వచ్చేసి పిల్లల వీడియో గేమ్స్, ఇంకా పిల్లల గేమ్స్ చాలా ఉన్నాయండి లోపల. ఒకసారి చూసేద్దాం లోపలికి వెళ్ళి. చూడండి లోపలికైతే వచ్చేసాం ఇప్పుడు మనం. ఇక్కడైతే చాలా రకాలైతే నేను చూశానండి. చూస్తున్నారు కదా పిల్లల వీడియో గేమ్స్ ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక్కడ చూడండి పిల్లల వీడియో గేమ్స్ ఎంత బాగా ఆడుకుంటున్నారో.
మా బాబు ఆది అయితే ఇంకా 1 ఇయర్ బాబే కాబట్టి వీటి గురించి తెలియదు కాబట్టి నన్ను అయితే ఫోర్స్ చేయలేదు. మరి మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఆ వీడియో గేమ్ కావాలి అని అయితే చాలా గొడవ చేశాడండి. సో మేమైతే అది ఎక్కించలేదు. ఈ గేమ్ చూస్తున్నారా, ఇది కూడా చాలా బాగుందండి. చూస్తున్న కొద్దీ ఈ గేమ్స్ పిల్లలు ఆడుతుంటే మనకు ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా సరే చాలా బాగుందండి. ప్రతి గేము పిల్లలకి ఆడిపించడానికి చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇదైతే మామూలుగా పార్క్ అండి. ఉయ్యాలలు కానీ జారుడు బల్ల ఇక్కడ కూడా చాలా అయితే ఉన్నాయండి. మా పిల్లలు ఇక్కడైతే అసలు ఎక్కడున్నారో వెతుక్కోవడమే సరిపోయింది. మాకు చాలా ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ చూసారు కదండి. స్విమ్మింగ్ పూల్ ఇంతకుముందు అయితే ఇది ఇక్కడ లేదండి. స్విమ్మింగ్ పూల్స్ చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో. పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి. చక్కటి వెన్నెల్లో ఆడుకున్నట్టయితే ఉంది. మాకైతే చాలా బాగుంది. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా. మరైతే మరి మా బాబు ఆది చూస్తున్నారు కదండి. ఆ గేమ్స్ అన్నీ వాటికి తెలియదు అని చెప్పి వాటి జోలికైతే పంపించలేదు. మరి ఈ బాల్స్లో ఆడుకుంటారని అయితే మేము ఈ బాల్స్లో మా ఆదిని అయితే పంపించామండి. కానీ చాలా భయపడ్డాడు. ఒక్కసారిగా అన్ని బాల్స్ కనిపించేసరికి తనకి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. చాలా భయపడ్డాడండి స్టార్టింగ్లో. తర్వాత అయితే చూస్తున్నాడు కదా బాల్స్తో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో మా బాబు ఆది. అక్కడున్న వాళ్ళందరిలో తనే చిన్న పిల్లాడండి. జస్ట్ 1 ఇయర్ బేబీ. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటాడో. మరి వాళ్ళ అన్నయ్యలు అయితే అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. చూడండి మా బాబు అక్కడే నుంచునిపోయాడు. మరి వాళ్ళ అన్నయ్య అయితే వచ్చేసాడు, వాళ్ళ చిన్న అన్నయ్య. మా వాడు ఒంటరిగా ఉన్నాడని చెప్పి చూడండి తనే చక్కగా ఆడిపిస్తాడు మా బాబు ఆదిని. ఇక్కడైతే పిల్లలు చాలా విధంగా ఎంజాయ్ చేయొచ్చండి. దీన్ని చూసి కూడా ఇది తనకన్నా పెద్దగా ఉందనేమో తనైతే పట్టుకో కూడా కుదరట్లేదు. అది పాపం ఆడుకోవాలని అయితే అనిపిస్తుంది కానీ మా బాబు ఆదికి. చూడండి ఇదైతే జారుడు బల్లకి దారి అన్నమాట. ఇది ఎక్కడానికైతే ప్రయత్నించాడు మా బాబు ఆది, కానీ తన వల్ల కాలేదు. తన పెద్దన్నయ్య వచ్చి పైకైతే తీసుకువెళ్ళారండి జారుడు బల్ల జారించడం కోసం. అదిగో చూస్తున్నారు కదా. లోపలైతే తనకి ఇరుగ్గా ఉండి చాలా భయపడ్డాడండి మా బాబు ఆది. తను ఫస్ట్ టైం కదా ఇట్లా బయటికి రావటం అనేది. తనకి చాలా కలర్ఫుల్గా అనిపించి చాలా భయపడ్డాడు. చూస్తున్నారు కదా మా సిస్టర్ వాళ్ళ పిల్లలండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పార్క్ మొత్తంలో సమ్మర్ హాలిడేస్కి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళమని చెప్పి బాగా గొడవ చేసినందుకు వాళ్ళ ఎంజాయ్మెంట్ చాలా బాగుందండి. ఈ పార్క్ జర్నీ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నా మా బాబు ఆది జారకుండా అక్కడే కూర్చొని అట్లా ఏడుస్తున్నాడు. మరి చూడండి జారుడు బల్ల అయితే డైరెక్ట్గా బాల్స్ దగ్గరికే వచ్చింది. మా బాబు అయితే ఆ బాల్స్ని చూసి ఆ జారుడు బల్ల గురించో చాలా అయితే భయపడ్డాడు. ఇది చూస్తున్నారు కదా భలే డిఫరెంట్గా ఉంది కదండి.
మా పెద్ద అబ్బాయి అండి, మా అక్క వాళ్ళ పెద్ద బాబు. మా బాబు ఆదిని చూడండి, ఈ చిన్న గుర్రమైన ఆడుకుంటాడని చెప్పి ఇదైతే ఎక్కించాను. తనైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాడండి. ఒక్కసారిగా అంత పెద్ద పార్కు చూసేపాటికి తనైతే ఏం చేయాలో అర్థం కాక ప్రతి విషయానికి అట్లా ఉండిపోయాడు. చూడండి, అక్కడ రియల్గా గుర్రాలు కానీ అట్లాంటివి ఏమన్నా యానిమల్స్ ఉంటాయేమో అని అయితే చూసాము. అలాంటివి అయితే ఏమీ లేవండి, కానీ ఇట్లాంటి డాల్స్ అయితే చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినంత టాయ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మా బాబు అది ఆడిపించడం కోసం చాలా ట్రై చేసాము. తనైతే ఫస్ట్ భయపడిపోయాడండి. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. మా బాబుకి అంత కొత్తగా ఉంది, ఎటు వెళ్ళాలని ఆలోచించి అడిగేస్తున్నాడు. వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, నైట్ అయ్యే కొద్దీ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. లైట్స్ వేసే కొద్దీ చాలా అందంగా అయితే అనిపించింది. జైంట్ రివీల్స్ చూసారా? పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ పార్కులో. మాకైతే చాలా ఎంజాయ్ చేశాము. మా బాబు ఆది చూడండి, లాస్ట్కి వాటన్నిటిని చూసి భయపడుతున్నాడని చెప్పి మేమైతే ఇసుకలో అయితే వదిలేశానండి, చక్కగా ఆడుకుంటాడని. చూడండి మా బాబు ఆది ఎంత చక్కగా ఆడుకుంటాడో. చూస్తున్నారు కదా, పిల్లలందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు మనకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనం అయితే మర్చిపోయి పిల్లలతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ హాలిడేస్కి కానీ ఇట్లా ఫెస్టివల్ హాలిడేస్కి మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇట్లాంటి చోటుకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఫ్లైట్ చూసారా? ఇదైతే ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, కానీ పిల్లలు దాంతో కూడా చక్కగా ఆడుకుంటున్నారు. మా చిన్న బాబు అయితే ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్తో నడిపేస్తున్నాడండి ఫ్లైట్ని. మరి వచ్చేసాడు. ఇదైతే ఖాళీ అయిపోయింది. ఇందాక పిల్లలందరూ ఉన్నప్పుడు భయపడతారని చెప్పి మేము ఎక్కించలేదండి. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అని చెప్పి మా సిస్టర్ అయితే కూర్చోపెట్టారు. చూడండి మా బాబు ఎంత ధైర్యంగా కూర్చున్నాడో. ఇక్కడ కూడా భయపడుతున్నాడు. మరి జారుడు బళ్ళు అయితే చాలా రకాలుగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు మనకు అసలు టైమే తెలియదండి. ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి ఇక్కడైతే మేము కాసేపు కూర్చున్నట్లయితే ఇక్కడ చూడండి మా బాబు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి, వాళ్ళు ఎవరో నిజానికి మాకు తెలియదు, కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చూస్తే వాళ్ళని కూడా మా బాబు అయితే పలకరించాడండి. మా బాబుకి అందరూ చుట్టాలి, అందరూ ఫ్రెండ్సేనండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి.